ఇవాళ ఈ మల్లెపూలతో రూమ్ ఫ్రెషనర్ అంటే ప్రాసెస్ ఏం లేదండి. ఇలా నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, వీటిలో వేసి హ్యాంగ్ చేస్తాను. పూజ లేదు, సో అలా పూలు వేస్ట్ కావడం ఇష్టం లేక వస్తున్న కొన్ని పూలను ఎందుకు వదిలేయాలి అని తీసుకొచ్చాను. ఇలా నెట్ బ్యాగ్లో వేసి నాట్ వేసి ఇలా లూప్ లాగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలి. మనం కదులుతూ ఉన్న ప్లేస్లో అయితే కొంచెం ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుంది. ఇంతే, రూమ్ ఫ్రెషనర్, హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్. బాగుంది కదా ఐడియా? నాకైతే చాలా సింపుల్గా, పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా బాగా నచ్చింది. మీరేమంటారు? చాలా మంచి వాసన వస్తున్నాయి. యాక్చువల్గా ఇవి ఈవినింగ్ మొగ్గలుగా కోస్తాం కదా, కొంచెం విచ్చాక కోసానమాట. ఇప్పుడు కోసేసి ఇప్పుడే ఫ్రెషనర్ లాగా పెట్టేస్తున్నాను. మంచి వాసన వస్తాయి. మార్నింగ్కి అయితే కొంచెం స్మెల్ తగ్గుతాయి అన్నమాట. సో ఈవినింగ్ 7, 8 ఆ టైంలో అయితే స్మెల్ చాలా అదిరిపోతాయి అన్నమాట. నేను ఇలా డోర్ దగ్గర నెయిల్ ఉంది, ఆ నెయిల్కి హ్యాంగ్ చేశాను. మనం డోర్ తీసినప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంతే, బై బాయ్.